800 రూపాయలకే స్కూల్ టీచర్గా పనిచేసిన నీతా అంబానీ 1985లో ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక నీతా కొన్ని రోజులు స్కూల్ టీచర్గా 800 రూపాయల శాలరీకి పనిచేసింది. ఇక అలా వీరిద్దరికి పెళ్ళై 2 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వగా వీరిద్దరిని చెక్ చేసిన డాక్టర్స్ ముఖేష్ అంబానీలో వీర్య కణాల లోపం ఉండడంతో వీరికి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పగా వీరిద్దరికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా 4 సంవత్సరాలు వేరువేరు డాక్టర్స్ని కన్సల్ట్ చేయగా యుఎస్ఏలో ఒక గైనకాలజిస్ట్ వీరిద్దరిని చెక్ చేసి సహజ పద్ధతిలో పిల్లలు పుట్టడం కష్టమని, కానీ ఐవీఎఫ్ చేసుకుంటే దాని ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పగా ముఖేష్ అంబానీకి నీతా అంబానీకి వేరే దారి లేక ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని ఫిక్స్ అయ్యారు. అలా 2 సంవత్సరాల ట్రయల్స్ తర్వాత 1991లో ఈషా, ఆకాష్ అనే 2 కవలలకి జన్మనిచ్చారు. అలా మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఐవీఎఫ్ ద్వారానే అనంత్ అంబానీకి 1995లో జన్మనివ్వడం జరిగింది.